అంటే దీని గురించి అంటే ఇక్కడ సింధు నాగరికతలో ఉండేటటువంటి ప్రజల భాష, ఇక్కడ ఉండేటటువంటి సదరన్ ఇండియాలో ఉండేటటువంటి ద్రవిడియన్ భాష, ప్రోటో ద్రవిడియన్ భాష, వీళ్ళు మైగ్రేట్ అయ్యి ఎప్పుడైతే ఏఎస్ఐ ఏర్పడ్డారో, దీని గురించి మళ్ళీ చెప్తాను మీకు, ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఏర్పడ్డారో ఈ వీటి మాట్లాడే భాషలు సిమిలారిటీ ఉన్నందువల్ల ఈ సింధు ప్రజలు ఇక్కడికి కదిలినప్పుడు వీళ్ళతో ఈజీగా కలిసిపోయారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏఎస్ఐ గా మారారు, ఏన్షియంట్ సదరన్ ఇండియన్స్, ఏన్షియంట్ సౌత్ ఇండియన్స్ గా మారేదానికి ఈ భాషల్లో ఉండే చాలా వరకు సారూప్యత అనేది ఉపయోగపడిందని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా మనకు ఈ భాషల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకు ఇది కొంచెం మనం గమనించాలి. భారతదేశం ఇంకా ఇంత వైవిధ్యంగా ఎలా మారింది అనే దానికి మనం కానీ ఒక్కసారి కానీ గమనిస్తే, ఇక్కడ చూడండి, భారతదేశం ఒక ద్వీపకల్పం. 70 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ భారతదేశం అనేది మడగాస్కర్, ఆఫ్రికాకి దగ్గరలో ఉంది. ఆఫ్రికాకి దగ్గరలో ఉండి ఈ ప్రాంతంలో వచ్చేసి టెథిస్ టెథిస్ అనేది ఈ ప్రాంతంలో ఉండేది. తర్వాత అంతకుముందు ఎంత వచ్చేసి ఒకే భూభాగం పాన్జియా అని అంటాం మనం. ఈ పాన్జియా అనే తర్వాత వచ్చేసి ఖండాలుగా విడిపోయింది. గోండోనా ల్యాండ్ అని, లొరేషన్ ల్యాండ్ అని చెప్పేసి విడిపోయింది. ఇది తర్వాత గోండోనా ల్యాండ్ దగ్గర ఈ భారతదేశం ఇక్కడ ఉండేది. 70 కోట్ల సంవత్సరాల ముందు కదిలి ముందుకు వచ్చి మెయిన్ ఏషియన్ ప్లేట్ ని ఈరోజు గుద్దుకోవడం వల్ల వచ్చేసి ఇక్కడ హిమాలయ పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇక్కడ ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఏంటంటే భారతదేశం ముందుకు జరుగుతూనే ఉంది. ముందుకు జరిగేదాని కోసం అనే పెద్ద ఉదాహరణ ఏంటంటే నేపాల్లో ఈ మధ్య వచ్చినటువంటి భూకంపాలు. ఎందుకంటే ఈ అర్త్ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ అనేది ముందు కదులుతూ ఉంటాయి. కదిలేటప్పుడు భూకంపాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా భారతదేశం ఉంది. ఈ భారతదేశం లోపలికి ఎలా ఎంట్రీ కావాలనే విషయానికి వస్తే మాత్రం భారతదేశంలోకి చుట్టుపక్కల భారతదేశం ఒక ద్వీపకల్పం కాబట్టి 3 వైపుల నీళ్లు ఉంటాయి కాబట్టి 2 వైపుల మాత్రమే భారతదేశంలోకి అడుగు పెట్టచ్చు. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ అంటే ఇప్పుడు మనకు ఉండేటటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి భారతదేశానికి మార్గం ఉంది, ద్వారం ఉంది. తర్వాత టిబెటో బర్మన్ ప్రాంతాలు అంటే నార్త్ ఈస్టర్న్ భాగాలు, అక్కడి నుంచి కూడా అంటే భారతదేశంలోకి భూమార్గంలో వలస వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి కాబట్టి. ఈ ప్రాచీన మానవుడు భారతదేశానికి వచ్చేటప్పటికి ఈ జలమార్గాలు, పడవలు ఇవన్నీ లేవు కాబట్టి ఈ 2 మార్గాలు మనం ఈ 2 సో మనకి ఎప్పుడు మనకు భారతదేశానికి ఎవరు కనిపెట్టారు మార్గం? వాస్కో డి గామా ఇక్కడ ఉండే పోర్చుగల్ లిస్బన్ నుంచి బయలుదేరి ఆఫ్రికాని చుట్టుముట్టి ఇక్కడ వచ్చేటప్పుడు క్యాలికట్ అడుగు పెట్టేటప్పటికి ఇది వచ్చేసి 18th సెంచరీలో జరిగిన విషయాలు ఇవి. తర్వాత ఏంటంటే అంతవరకు ముందు మనకు పడవలు అనేవి లేవు. భారతదేశానికి మార్గం అనేది భూమార్గం ద్వారానే, ప్రాచీన మానవుడైన వాడు భూమార్గం ద్వారానే భారతదేశంలోకి అడుగు పెట్టాడు. ఓకేనా? ఈ మ్యాప్ కూడా ఒకసారి గమనించండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఇక్కడ ఒక పర్షియన్ ప్లేట్ ఉంది. ఇక్కడ ఇది అరేబియన్ ప్లేట్ అంటాం మనం. అరేబియన్ ప్లేట్ ఇక్కడ ఉండే సౌదీ అరేబియా. ఇక్కడ మనకు సౌదీ అరేబియాకి తర్వాత నాకు కర్సర్ కనిపిస్తుందా? ఇది సౌదీ అరేబియా, ఇది వచ్చేసి పర్షియన్ ప్లేట్ ఆర్ అరేబియన్ ప్లేట్ అంటాం మనం దీన్ని. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు రెడ్ సీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెడ్ సీ. దిస్ ఈస్ ఆఫ్రికా, దిస్ ఈస్ ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ చూడండి, ఈ రెడ్ సీ, పర్షియన్ సౌదీ అరేబియా అంటే ఇక్కడ ఉండే ఏరియా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దేర్ లైస్ యెమెన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ లిటిల్ బిట్ వాటర్ ఉంటుంది. దీని మధ్య దూరం దాదాపు 20 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ 20 కిలోమీటర్లు ఇది ఈ రెడ్ సీ. దీన్ని బాబ్ అల్ మందాబ్ అంటాం. ఏమంటాం మనం దీన్ని? బాబ్ అల్ మందాబ్ అన్నమాట. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. బాబ్ అల్ మందాబ్. దాని తర్వాత ఇది వచ్చేసి పర్షియన్ గల్ఫ్. ఇది దిస్ ఇస్ పర్షియన్ గల్ఫ్. దిస్ ఇస్ ఆల్సో హార్న్ ఇన్ ది పర్షియన్ గల్ఫ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది దాటగానే మనకు దిస్ ల్యాండ్ ఈస్ ఇరానియన్ ల్యాండ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకు జాగ్రోస్ మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ జాగ్రోస్ మౌంటైన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ జాగ్రోస్ మౌంటైన్స్ కూడా ఇరాన్ యొక్క వెస్టర్న్ ఏరియాలో ఉంటాయి జాగ్రోస్ మౌంటైన్స్. ఇది ఇరాన్ దాటిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ కమ్స్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఉండేటటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఇక్కడ వచ్చింది అనమాట. సో దీన్ని ఒకసారి మనం గమనించుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు కొద్దిగా పైకి వెళ్దాం మనం. దిస్ ఈజ్ కాస్పియన్ సీ, దిస్ ఈజ్ బ్లాక్ సీ, దిస్ ఈజ్ మెడిటరేనియన్ సీ. ఈ 3 సీలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2 సీలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏరియా కాస్పియన్ సీకి, బ్లాక్ సీకి మధ్య ఉన్నటువంటి దిస్ ఏరియా ఈజ్ వెరీ వైటల్ ఏరియా.
very strong. This area produced very strong human beings. These are Yamnaya, steppe, pastoralids. This area is called as Caucasus area. Caucasus పర్వతాలు ఇక్కడ ఉంటాయి. This area is called as Caucasus పర్వతాలు, Caucasus area. ఈ Caucasus areas ఉన్నటువంటి ఈ పచ్చిక మైదానాలు ఏదైతే ఉన్నాయో, స్టార్టింగ్ ఫ్రమ్ హంగరీ దగ్గర నుంచి బయలుదేరితే మంగోలియా, మంచూరియా వరకు ఉండేటటువంటి దిస్ గ్రాస్ ల్యాండ్స్, ఈ గ్రాస్ ల్యాండ్స్ ఏమంటారంటే యూరోషియన్ స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్ అంటాం మనం వీటిని. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ పాంటిక్ స్టెప్పీస్ అంటాం మనం వీటిని. దిస్ మ్యాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇది ఆఫ్రికాలో ఉండేటటువంటి ఈ ప్రాంతం చూడండి. ఆఫ్రికాలో ఉండేటటువంటి ఇక్కడ మనకు చైన్ ఆఫ్ లేక్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ లేక్స్ చూడండి, ఇక్కడ ఇవన్నీ లేక్స్, చైన్ ఆఫ్ లేక్స్. ఈ లేక్స్ ఎలా ఏర్పడ్డాయంటే, ఒకప్పుడు దిస్ ఇస్ మెయిన్ ఆఫ్రికన్ ప్లేట్, ఇది వచ్చేసి సొమాలియన్ ప్లేట్. ఈ సొమాలియన్ ప్లేట్ ఒకప్పుడు దూరంగా ఉండేది. తర్వాత భారతదేశం లాగే ఇది కూడా ఏంటంటే సపరేట్ గా ఉండేది. ఇది ఈ సొమాలియన్ ప్లేట్ ముందుకు జరిగి మెయిన్ ఆఫ్రికన్ ప్లేట్ ఇక్కడ కలిసింది. కలిసేటప్పుడు వచ్చేసి అక్కడ సరస్సులు ఇక్కడ ఏర్పడ్డాయి. దీని రిఫ్ట్ వ్యాలీ అండ్ ఆల్సో దీని ఏమంటారంటే చైన్ ఆఫ్ లేక్స్ అంటాం మనం. ఈ చైన్ ఆఫ్ లేక్స్ చాలా మనకు మానవ ప్రస్థానానికి దారితీసాయి ఇవి. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వెళ్ళండి పైకి, ఇక్కడ వెళ్ళేటప్పటికి దీన్ని మనం సహారా ఎడారి అంటాం. సహారా ఎడారి ప్రాంతంలో ఉండేటటువంటి దేశాలు ఈజిప్ట్, లిబియా, అల్జీరియా అండ్ ఆల్సో మారిటేనియా, ఈ దేశాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని గుర్తుపెట్టుకోండి, అల్జీరియాని గుర్తుపెట్టుకోండి. అల్జీరియాని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ ఉంది ఇక్కడ మనకు చెప్పబోయే స్లైడ్స్ లో. ఇది ఈ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ సహారా ఎడారి ఎక్కడ నా కర్సర్ కనిపిస్తుందా మీకు? ఎస్. ఈ సహారా ఎడారి ఏదైతే ఉందో 1,00,000 సంవత్సరాలకు ముందు సహారా ఎడారి లేదు అక్కడ. అక్కడ పైరు పచ్చలతో, అరణ్యాలతో, చెట్లతో, చేమలతో అది అలరారుతుండేది ఆ భూమి యొక్క ప్రాంతం. అప్పుడు ఏమైంది అంటే దాదాపు అది ఇప్పుడు ఏంటంటే 1,00,000 సంవత్సరాలకు ముందు పైరు పచ్చలుగా ఉండేటటువంటి ఆ భూ ప్రాంతం ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. ఎడారిగా మారేదానికి కారణం ఏంటి? అది ఎడారిగా మారలేదు, అక్కడ మానవ నివాసం ఉండింది అనే దానికి ఎవిడెన్స్ ఏంటి అని మనం గమనిస్తే, నేను ఒక స్లైడ్ మీకు ఎక్కడో మిస్ అయింది, నేను చూపిస్తాను. ఎందుకంటే భూమి వచ్చేసి మనకు 23.5 డిగ్రీస్ కోణంలో మనకు దాని ఈక్లిప్టిక్ యాంగిల్ లో మనకు తిరుగుతూ ఉంటుంది అనమాట భూమి. ఆ భూమి ప్రతి 15,000 నుంచి 20,000 సంవత్సరాలకి కొద్దిగా యాక్సిస్ మార్చుకుంటుంది. యాక్సిస్ మార్చుకునే క్రమంలో వచ్చేసి ఇక్కడ క్లైమేటిక్ చేంజెస్ వల్ల, అర్త్ మీద ఉండేటటువంటి క్లైమేటిక్ చేంజెస్ వల్ల అక్కడ ఏమవుతుందంటే అర్త్ లో ఉండే ఆ భాగం అది ఎడారిగా మారిపోయింది. ఎడారిగా మారిపోయేదానికి ఎవిడెన్సెస్ ఏంటి అనేది మనం కానీ గుర్తుపెట్టుకుంటే, వస్తున్నాను కర్సర్. ఇక్కడ మనకు అల్జీరియాలో వచ్చేసి ఎడారి ప్రాంతంగా దాదాపు ఎడారి ప్రాంతం ఉంది. కానీ అక్కడక్కడ ఏంటంటే జనవాసాలు ఉన్నాయి, అక్కడ సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని గుహలు గుహల్లో వచ్చేసి బయటపడి ఆ గుహల్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ప్రాచీన హోమోసేపియన్ ఆ గుహల్లో జీవించినప్పుడు, అక్కడ అడవులు ఉన్నప్పుడు, అక్కడ చెట్లు చేమలు ఉన్నప్పుడు, గుహల్లో జీవించినప్పుడు ఆ గుహల మీద అతను బొమ్మలు వేసి పెట్టాడు అనమాట. అంటే ప్రాచీన బొమ్మలు, యానిమల్స్ ని హంట్ చేసినట్టుగా బొమ్మలు వేసి పెడితే ఆ బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయండి. అదే తమాషా. కాబట్టి అల్జీరియాలో ఈ సహారా ఎడారిలో ఒకప్పుడు ఎడారిగా లేదు, అక్కడ జనావాసాలు ఉన్నాయి, ప్రాచీన హోమోసేపియన్ జీవించడానికి అనేదానికి ఆ ఎడారి ప్రాంతాలు అనేవి ఒక పెద్ద ఉదాహరణ అనమాట. సో ఇక్కడ మనకు వద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎందుకు మనకు వాట్ ఆర్ ది ఎవిడెన్సెస్ టు సే దట్ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ ఎవాల్వ్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంటే, ఇక్కడ ఈ ప్రాచీన కపాలాలు ఏవైతే ఉన్నాయో, ఏన్షియంట్ స్కల్స్, ఇవన్నీ ఏంటంటే ఆఫ్రికాలో బయటపడ్డాయి. దీంట్లో ఈ లాస్ట్ లో ఉండేటటువంటి హోమో ఎరెక్టస్, హోమో నియాండర్టల్స్, హోమో సేపియన్స్, ఈ మూడు అవుట్ ఆఫ్ ది ఆఫ్రికా ప్రతి చోట ఉన్నాయి ఇవి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండోనేషియాలో ఉండేటటువంటి జావా అనే ఏరియాలో వచ్చేసి ఎక్స్కవేషన్ జరిగేటప్పుడు బిల్డింగ్స్ కోసమో, లేదంటే సైడ్ కాలువల కోసమో, లేదంటే చెరువుల కోసమో తవ్వేటప్పుడు
కపాలం బయటపడింది. ఆ కపాలం యొక్క ఏజ్ లెక్కించారు వాళ్ళు. దాన్ని జావా మ్యాన్ అన్నారు. ఓకేనా? దాని తర్వాత ఇంకొక కాలానికి వచ్చేసి 1970స్, 1950స్ ఆ ప్రాంతంలో జరిగిన విషయాలు ఇవన్నీ. తర్వాత పెకింగ్, చైనా రాజధాని ఇప్పుడు బీజింగ్, ఒకప్పుడు వచ్చి పెకింగ్ అనేవాళ్ళు. ఆ పెకింగ్ లో ఉండేటటువంటి ఒక ఏరియాలో హోమో ఎరెక్టస్ యొక్క కపాలం బయటపడింది. ఆ కపాలం యొక్క వయసు 15 to 16 ఇయర్స్ గా ఉండింది. దాన్ని వచ్చి పెకింగ్ బాయ్ అన్నారు. ఈ విధంగా వచ్చేసి ఫస్ట్ అక్కడ బయటపడితే, దాని తర్వాత వచ్చేసి ఆఫ్రికాలో ఉండేటటువంటి ఎక్స్కవేషన్స్ లో బోలెడన్ని హోమో ఎరెక్టస్ కపాలాలు, స్కెలిటన్స్ అన్ని బయటపడి దాన్ని ఏంటంటే వయసు లెక్క పెడితే అప్పుడు మనకి ఏంటంటే ఇవి చాలా మిలియన్ ఇయర్స్ బిఫోర్ అని చెప్పేసి మనకు తెలిసిన విషయాలు. అయితే ఈ 3 కపాలాలు మాత్రం అవుట్ ఆఫ్ ది ఆఫ్రికా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండేటటువంటి సహెలాంథ్రోపస్ టొకాడెన్సిస్ అండ్ ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఈ ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది. ఈ ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ వచ్చేసి ఇథియోపియన్ ఎక్స్కవేషన్స్ లో ఇది బయటపడింది 1971 లో. బయటపడితే ఇది హాఫ్ స్కెలిటన్ బయటపడింది, కపాలం బయటపడింది, దాని తర్వాత రిప్స్ బయటపడ్డాయి, స్టెర్నం బయటపడింది, రైట్ అప్పర్ లిమ్ అంటే ఇక్కడ కుడి చేతికి సంబంధించినటువంటి ఆ ఎముకలు బయటపడ్డాయి, హాఫ్ ఆఫ్ ది పెల్విస్ బయటపడింది. పెల్విస్ అంటే నడుము ఎముకలు వచ్చేసి ఒక హాఫ్ ఆఫ్ ది నడుము బయటపడితే దాన్ని అలాగే పెట్టి దాన్ని ఒక రూపాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. అంటే డిజిటల్ గా డెవలప్ చేసి దానికి పేరు పెట్టారు, లూసీ అని పేరు పెట్టారు. ఇదే లూసీ అని పేరు మీద వచ్చేసి మనకు లూసీ అనే సినిమా ఒకటి ఉంది. ఒక 10 ఇయర్స్ ముందు వచ్చింది లూసీ అనే సినిమా. లూసీ అనే సినిమాలో ఉండేటటువంటి హీరోయిన్ వచ్చేసి తను బ్యాక్ వెళ్తుంది అనమాట. తను బ్యాక్ వెళ్ళినప్పటికీ ఏంటంటే వెనక్కి వెళ్తుంది. అంటే తన ఇప్పుడు లూసీ కదా, అంతకుముందు వచ్చేసి బ్యాక్ వెళ్ళేటప్పటికి, బ్యాక్ టు ది ఫ్యూచర్ వెళ్ళేటప్పటికి ఏంటంటే తనతో వచ్చేసి పాస్ట్ లో ఈ లూసీ అనే స్కెలిటన్ మాట్లాడదు అనమాట. అంటే లూసీ ఒకప్పుడు ఉంటే ఎలా ఉండేది, ఈ లూసీ ఆ లూసీ కలిసి మాట్లాడుకుంటాయి కొద్దిసేపు. ఇలా ఏంటంటే ఈ ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ బయటపడింది. దీని వయసు 4 మిలియన్ ఇయర్స్, 3.5 to 4 మిలియన్ ఇయర్స్ గా దీన్ని లెక్క పెట్టారు. ఆ పైన ఉండే సహెలాంథ్రోపస్ టొకాడెన్సిస్ ని వాళ్ళు 8 మిలియన్ ఇయర్స్, 7.5 to 8 మిలియన్ ఇయర్స్ గా కపాలని లెక్క పెట్టారు. ఎలా లెక్క పెట్టారు ఇది? హౌ దే క్యాలిక్యులేటెడ్ దిస్ మచ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్? హౌ క్యాలిక్యులేటెడ్? మనకు ఉండేటటువంటి రెండు మెజర్మెంట్స్. వన్ ఇస్ కార్బన్ డేటింగ్ అప్ టు 50 to 60,000 ఇయర్స్. ఇంకొకటి వచ్చేసి పొటాషియం ఆర్గాన్ డేటింగ్. అది మనకేంటంటే దాదాపు 1 బిలియన్ ఇయర్స్ వరకు లెక్క పెట్టచ్చు. మనకు ఉండేటటువంటి ఫాజిల్స్ ని, స్కెలిటన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రాక్స్ కానివ్వండి, ఏన్షియంట్ రాక్స్ కానివ్వండి, మొత్తాన్ని మనం లెక్క పెట్టచ్చు. ఈ విధంగా లెక్క పెడితే, డేటింగ్ లెక్క పెడితే మనకు వచ్చిందనమాట. మరి కపాలాలు ఉండేటటువంటి మనకు ఏన్షియన్ కపాలాలు దొరికితే మన భారతదేశంలో పారేస్తాం వాటిని. తర్వాత అక్కడ ఉండేటటువంటి ఏం చేస్తారంటే రెండింటిని లెక్క పెట్టారు. రెండు థింగ్స్. ఈ కపాలం ఎప్పటిది, ఈ కపాలలో ఉండేటటువంటి జీనోమ్, డిఎన్ఏ అనాలిసిస్ ఇది ఏం చెప్తుంది, ఈ రెండు చూశారు వాళ్ళు. ఈ కపాలాల వయసు లెక్క పెట్టారు, కపాలలో ఉండేటటువంటి జీనోమ్ ని ఇది దేనికి అనుసరించి ఉంది అని చెప్పేసి, దానికి రిలేషన్ ఏదైనా ఉందా ఈ మోడర్న్ హోమోసేపియన్కి అని చెప్పేసి చూశారనమాట. చూసేటప్పటికి అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక పెద్ద మనం గుర్తుపెట్టుకోవాలి, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఈ చెప్పింది వచ్చేసి ఇక్కడ డార్విన్ గారు, మీకు అందరికీ తెలిసిన విషయమే, నేనేం చెప్పను. సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అయిన ఆస్ట్రలోపిథెకస్ ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు. ఇవన్నీ అర్లీ హ్యూమనిన్స్, ద హ్యూమన్ బీయింగ్స్ వచ్చేటప్పటికి హోమోసేపియన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక్కటి గమనించండి, ఇక్కడ వీటి ఫ్రాంటల్ ఏరియాస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ వీటి ఫ్రాంటల్ ఏరియాస్ అంటే నుదురు భాగాలు ఉన్న వాటికి అన్నిటికీ ఫ్లాట్ గా ఉంటాయి, లేదంటే స్లాంట్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఐ ప్రామినెన్సెస్ ఆఫ్ ది ఐ బ్రోస్ ఉన్నాయి కదా, ఇవి ప్రామినెంట్ గా ఉంటాయి అనమాట. ఇది వచ్చేటప్పటికి హోమో ఎరెక్టస్ అండ్ ఆల్సో హోమో హ్యాబిలిస్, హోమో నియాండర్తల్కి వచ్చేటప్పటికి ఈ ఫ్రాంటల్ లోబ్ స్లోప్నెస్ పోయేసి ఇవి ముందుకి బాసిలేటెడ్ గా వస్తాయి అనమాట. ఎందుకు వస్తాయంటే ఈ బ్రెయిన్ యొక్క ఎవల్యూషన్ ఫస్ట్ 500 to 600 గ్రామ్స్ ఉండే బ్రెయిన్ అనేది వచ్చేటప్పటికి హోమో ఎరెక్టస్ కి వచ్చే హోమో ఎరెక్టస్ కి ముందు స్పీషీస్ ఉండేటటువంటి ఈ ఆస్ట్రలోపిథెకస్ వాటికి వచ్చేటప్పటికి 900 గ్రామ్స్ గా వచ్చింది. హోమో ఎరెక్టస్ కి వచ్చేటప్పటికి 900 గ్రామ్స్ అనేది 1200 గ్రామ్స్ గా మారింది. దాని తర్వాత హోమో సేపియన్ కి వచ్చేటప్పటికి 1350 to 1400 గ్రామ్స్. మనకు ఉండేటటువంటి బ్రెయిన్ యొక్క వెయిట్
1350 to 1400 గ్రామ్స్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫ్రాంటల్ లోబ్ డెవలప్ అవటం అనేది చాలా మేజర్ చేంజెస్ దారితీసింది. మనిషికి ఆలోచన విధానాన్ని ఇచ్చింది, అనాలిసిస్ ఇచ్చింది, మన విశ్లేషణాత్మకమైన అబ్స్ట్రాక్ట్ థింకింగ్, అబ్సర్డ్ థింకింగ్, ఫ్యాంటసీ క్రియేషన్ 3 ఇచ్చిందనమాట ఈ ఈ ఫ్రాంటల్ లోబ్ అనేది అనమాట. ఫ్రాంటల్ లోబ్. కాబట్టి ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ మనం జూమ్ మీటింగ్ చేసుకుంటున్నామంటే దానికి దానికి కారణం ఏంటి తెలుసా మీకు? ఫ్రంటల్ లోబే. ఓకేనా? తర్వాత తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పాను ఇందాక మీకు ఈ ఈ ఫస్ట్ ఆఫ్ అంతకుముందు ఉండే సహారా ఎడారి అరణ్యాలుగా పచ్చగా ఉండేదని చెప్పేసి, ఈ సహారా ఎడారి చూడండి ఇక్కడ ప్రిసిషన్ స్పెల్లింగ్ ఇక్కడ మనకు సిఈ ఉంటుంది ఇక్కడ. ఈ ప్రిసిషన్ లో వచ్చేసి ఎర్త్ రొటేషన్ ఈక్లిప్టిక్ యాంగిల్స్ వచ్చేసి ఇది 23.5 డిగ్రీస్ అనేది ఆ రొటేషన్ లో తిరుగుతూ ఉంటే ఎవ్రీ 15,000 20,000 ఇయర్స్ కి కొద్దిగా యాక్సెస్ మార్చుకుంటుంది ఎర్త్ అనేది. ఇది వచ్చి ఇప్పటికీ జరుగుతుంది. మరో 20,000 ఇయర్స్ తర్వాత మన యాక్సెస్ మారేసి ఇంకన్ని ప్రాంతాలు ఎడారులుగా మారుతాయో చెప్పలేమన్నమాట మనం. సో ఎర్త్ రొటేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇందాక మనం చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ ఇది అల్జీరియాలో ఉండేటటువంటి తసిల్ అజర్ అనే గుహల్లో వచ్చేసి ఈ విధంగా పెయింటింగ్స్ బయటపడ్డాయి. హౌ దిస్ ఏన్షియంట్ హోమోసేపియన్స్ ఆర్ హంటింగ్ ది అనిమల్స్ అంటే అక్కడ ఉండేటటువంటి జంతువుల్ని ఎలా హంట్ చేశారు అనేది తెలిసింది. తర్వాత ఈ పిరమిడ్స్, ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఇవన్నీ దాదాపు 5,000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఇది. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే 7,000 ఇయర్స్ బిఫోర్. సరే దీన్ని వదిలేద్దాం. సో ఇందాక నేను చెప్పినటువంటి సొమాలియన్ ప్లేట్ ముందుకు వెళ్ళింది, ఆఫ్రికాతో వెళ్ళి కలిసినందువల్ల అక్కడ మనకు చైన్ ఆఫ్ లేక్స్ ఏర్పడ్డాయి. ఇవి చైన్ ఆఫ్ లేక్స్. చూడండి ఎన్ని లేక్స్ ఉన్నాయి అక్కడ సొమాలియన్ ప్లేట్ చైన్ ఆఫ్ లేక్స్ ఏర్పడ్డాయి ఇక్కడికి. ఈ చైన్ ఆఫ్ లేక్స్ అనేది హ్యూమన్ మైగ్రేషన్, ఏన్షియంట్ హోమోసేపియన్ మైగ్రేషన్ కి దారితీశాయి. ఎలా దారితీశాయి అంటే ఈ హోమోసేపియన్ ఈ ప్రాంతాలు ఈస్ట్ అండ్ సదర్న్ ఆఫ్రికన్ ఏరియాస్ లోనే ఏంటంటే ఏర్పడినట్టుగా అక్కడ ఉండేటటువంటి ఎవిడెన్సెస్ మనకు చాలా దొరికాయి. అక్కడ ఉండేటటువంటి కపాలాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు దొరికాయి. ఇక్కడ ఇప్పుడు ఉండేటటువంటి టాంజానియా, ఉండేటటువంటి కెన్యా అండ్ ఆల్సో ఇథియోపియా, తర్వాత నమీబియా ఏరియాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో హ్యూమన్ స్పీషీస్ ఎవల్యూషన్ జరిగింది అనే దానికి చాలా ఆధారాలు దొరికాయి. ఇక్కడ ఉండేటటువంటి స్పీషీస్ దాదాపు 2 to 2.5 lakh ఇయర్ బిఫోర్ జరిగింది ఇది ఎవల్యూషన్. ఇక్కడ జరిగినటువంటి హోమోసేపియన్ ఎవల్యూషన్ ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఏంటంటే నార్త్ గా కదిలి ఉంటారు అక్కడికి. తర్వాత ఇక్కడ నుండి మిగిలిన ఏరియాలో కూడా వీళ్ళు అక్కడ ఆఫ్రికాలోనే మైగ్రేట్ అయి ఉంటారు కూడా ఖచ్చితంగా ఏంటంటే తిరుగుతుంటారు కాబట్టి అయి ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే హోమోసేపియన్ మైగ్రేషన్ ఎలా జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి డ్రైవింగ్ ఫోర్స్ ఆహారం, ఆకలి, తిండి, కడుపు నింపుకోవాలంటే వాళ్ళు అంతకుముందు ఏం చేసేవాళ్ళు, చెట్లకు దొరికినటువంటి పళ్ళు ఫలాలు ఇవన్నీ తిని బతికేవాళ్ళు. తర్వాత ఏంటంటే జంతువులు ఉన్నాయి, జంతువుల్ని చంపి తినేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందుటటువంటి క్రూర జంతువులు ఈ క్షీరదాలు ఏవైతే ఉన్నాయో అవి చంపి మాంసం తినటువంటి వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూశారు. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే జంతువు ఆకలి కోసమని జంతువుల్ని చంపి తినేవాళ్ళు. జంతువుల్ని చంపి తినాలంటే వాళ్ళకి జంతువులు దొరకాలంటే జంతువులు ఉండే చోటుకి వాళ్ళు వెళ్ళాలి. జంతువులు ఉండే చోటు ఎక్కడికి వెళ్తే జంతువులు వచ్చేసి నీళ్లు తాగేదాని కోసం ఈ లేక్స్ దగ్గరికి వెళితే ఆ జంతువుల్ని వీళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేవాళ్ళు, లేక్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు, జంతువుల్ని మాటేసి వాటిని పట్టుకునే వాళ్ళు, చంపేవాళ్ళు, దూరంగా వచ్చే రాళ్ళు విసిరేవాళ్ళు, చంపిన తర్వాత జంతు మాంసాన్ని తినేసి ఆకలిని తట్టుకునేవాళ్ళు అనమాట. ఇలా వచ్చేసి వీళ్ళు ఈ లేక్స్ దగ్గర జంతువులు ఉంటాయని హోమోసేపియన్ గమనించి ఈ లేక్స్ దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. ఈ జంతువులు వచ్చేసి వాడికి దాహం వేస్తుంది కాబట్టి, హోమోసేపియన్స్ కూడా దాహం వేస్తుంది కాబట్టి, నీటి సోర్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ జంతువులు ముందుకి నీటి కోసం కదులుతూ ఉంటాయి. ఈ హోమోసేపియన్ కూడా వాటి వెంటబడ్డాడు. వీళ్ళు ముందు కదిలారు. వీడు జంతువుల కోసం వచ్చేసి వెంటబడ్డాడు. ఈ విధంగా వచ్చేసి కదిలి ఈ చైన్ ఆఫ్ లేక్స్ దగ్గర నుంచి దాటుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గరకు వచ్చి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ప్లీస్టోసీన్ యుగంలో జరిగింది అనమాట. ప్లీస్టోసీన్ యుగం అంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 సంవత్సరాల పాటు మంచుతో కప్పబడినటువంటి యుగం. అది మంచి యుగం అంటాం మనం. ఈ ప్లీస్టోసీన్ యుగం దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చాడు ఎవరు? ఈ జంతువులను వచ్చేసి ఆహారం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ భాగంలో ఉండేటువంటి ఇప్పుడు మనకు 20 నుంచి 25 కిలోమీటర్లు ఉండేటటువంటి ఈ బాబల్ మందం అనే ప్రాంతం అంతకుముందు ప్లీస్టోసీన్ యుగంలో 25 కిలోమీటర్స్ ఉండేటటువంటి సముద్ర ప్రాంతం అనేది మంచుతో కప్పబడినందువల్ల వచ్చేసి అది చాలా షాలో వాటర్స్ ఉండేటివి అక్కడ. చాలా షాలో వాటర్స్ అండ్ ఆల్సో లెస్సర్ వాటర్ ఉండేటప్పటికి ఈ ప్రాచీన హోమోసేపియన్ దీన్ని ఈజీగా దాటేసి పర్షియన్ భూభాగం మీదకి అడుగుపెట్టాడు. పర్షియన్ భూభాగం మీదకి అడుగుపెట్టినటువంటి
ఉండేటటువంటి ఈ ప్రాచీన హోమోసేపియన్, ఆదిమ హోమోసేపియన్ ఇలా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేసి రెడ్ సీని దాటి ఇక్కడ ఉండేటువంటి ఈ బార్డర్ గుండా ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడికి వచ్చి ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి పర్షియన్ హార్న్ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం కూడా అప్పుడు వచ్చేసి మంచు యుగంలో, ప్లీస్టోసీన్ యుగంలో ఇది కూడా ఏంటంటే మా మంచుతో కప్పపోయినందువల్ల దీన్ని కూడా దాటేసుకొని ఇరాన్ ప్రాంతం మీదకి అడుగు పెట్టాడు. ఇరాన్ ప్రాంతం మీదకి అడుగు అంటే వాడికి ఏమైనా తెలుసా ఇది ఆఫ్రికా, ఇది ఇరాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్ తెలుసా వాడికి? తెలీదు. ఆకలి కోసం ముందుకెళ్ళాడు. ఆకలి అంతే. డ్రైవింగ్ ఫోర్స్ ఈస్ ఫుడ్. మనకు కూడా అంతే. ఇప్పుడు మనకు కూడా చూడండి, మనకి ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు వచ్చాయనుకోండి, మనకు ఎక్కడెక్కడో ఢిల్లీలో వస్తాయి ఉద్యోగాలు, అమెరికాలో వస్తాయి. ఎక్కడ పోతాం మనం? ఆకలి కోసమే కదా, పొట్ట కోసమే కదా వెళ్ళేది మనం. అదే మాదిరిగా ఇదే ఏంటంటే ప్రాచీన హోమోసేపియన్ పొట్ట కోసమనే ఆకలికి వెతుక్కుంటూ తన వాళ్ళని తీసుకొని వెతుక్కుంటూ వెళ్ళాడనమాట. అలా ఏంటంటే ఇరాన్ మీదకి అడుగుపెట్టాడు. ఇరాన్ మీదకి అడుగుపెట్టినటువంటి మానవుడు తర్వాత ఏమైంది అంటే ఇరాన్ నుంచి బయలుదేరినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మానవుడు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అక్కడ అంటే ఇవన్నీ ఎప్పుడు జరిగిందంటారంటే ఆఫ్రికా నుంచి ఇంకొక సైడ్ చూపిస్తాను. దిస్ ఇస్ ఈ ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి హోమోసేపియన్, ఆర్కాయిక్ హోమోసేపియన్, ప్రాచీన హోమోసేపియన్, ఆదిమ హోమోసేపియన్ 65 to 70,000 years బిఫోర్ ఈ మైగ్రేషన్ జరిగింది. అప్పటికే అతను ఏర్పడి దాదాపు 1,20,30,000 సంవత్సరాలు అయింది హోమోసేపియన్ ఎవల్యూషన్ జరిగి. మరి అంతవరకు మరి ఎందుకు లేట్ అయింది? మరి ఈ మైగ్రేషన్ ఎందుకు లేట్ అయింది అంటే ఇక్కడి నుంచి ఇటుపక్క వెళ్ళి ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి మైగ్రేషన్ వచ్చేసి అలాంగ్ ది లేక్స్, చైన్ ఆఫ్ లేక్స్ ఇలా జరిగి ఇలా వచ్చింది. దీన్ని ముందు నార్త్ కి కదిలి తర్వాత ఏం చేశాడంటే దీన్ని అన్ని దాటుకొని పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ మొత్తాన్ని దాటుకొని ఇరాన్ లోకి వచ్చి ఇరాన్ నుంచి భారతదేశంలోకి సింధు ఏరియాలోకి అడుగు పెట్టాడు. వాడే ఫస్ట్ ఇండియన్, ప్రథమ భారతీయుడు. మరి ఇప్పుడు భారతదేశం లేదు కదా, మనం పేరు పెట్టాం. ఇప్పుడు మనం ప్రథమ భారతీయుడు అన్నాం కానీ వాడు తెలియదు. వాడు భారతదేశంలోకి అడుగు పెట్టాడు. ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇండియన్. ఓకేనా? ఫస్ట్ ఇండియన్. వైర్ ఇస్ మై కర్సర్? ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇండియన్ ఇక్కడికి వచ్చాడు అనమాట. సో ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్ ఇండియన్ ఇక్కడ 65,000 years బిఫోర్ స్టార్ట్ అయినటువంటి మానవ మహాప్రస్థానం, గ్రేట్ హ్యూమన్ ఎక్సోడస్. అంతకుముందు మనం ఏమనుకున్నాం? ఫస్ట్ హ్యూమన్ ఎక్సోడస్ ఇప్పుడు జరిగింది హోమో ఎరెక్టస్. ఫస్ట్ హోమో స్పీషీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ హోమో ఎరెక్టస్. ఇతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఇక్కడ నియాండర్తల్ ఏరియా, ఇది నియాండర్తల్ ఏరియా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉండేటువంటి చైనాలోకి వచ్చాడు, తర్వాత జకార్తాకి వచ్చాడు, ఇవన్నీ కూడా జావాకి వచ్చాడు. ఇది చాలా కాలం ముందు జరిగింది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ జరిగింది. అది రెడ్ కలర్ ది హోమో ఎరెక్టస్ సార్? కాదు. హోమోఎరెక్టస్ కాదు. ఇది కూడా ఏంటంటే హోమోసేపియన్ అంటే 2 వర్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ప్రధానమైనటువంటి మైగ్రేషన్ ఇలా జరిగింది. దిస్ ఈస్ మెయిన్ రూట్ ఆఫ్ మైగ్రేషన్ ఇలా జరిగింది అనేది ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఇలా జరిగి ఉండొచ్చు అంటే ఇక్కడ ఉండేటటువంటి సినాయ్ ద్వీపకల్పం, ఈ ఈజిప్ట్ ఉండేటటువంటి సినాయ్ ద్వీపకల్పం మీదుగా ఇక్కడ ఉండేటటువంటి లెవాంట్ ఏరియా అంటారు. లెవాంట్ ఏరియా అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఇజ్రాయెల్ అండ్ ఆల్సో లెబనాన్, ఈ ప్రాంతాన్ని లెవాంట్ ఏరియా అంటారు. లెవాంట్ ఏరియా నుంచి ఇక్కడ మళ్ళీ ఉండేటువంటి కాస్పియన్ ఏరియా, కాస్పియన్ సీ, బ్లాక్ సీ మధ్య ఉండేటటువంటి కాకసస్ ఏరియాలకి వచ్చి ఉండొచ్చింది. ఇది కానీ ఇప్పుడు ఉండేటటువంటి హ్యూమన్ పాపులేషన్ ప్రపంచంలో ఉండేటటువంటి 7.5 బిలియన్ పాపులేషన్ ఈ ప్రధానమైనటువంటి ఈ ప్రస్థానం నుంచి, ఈ మైగ్రేషన్ నుంచి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి డిఎన్ఏ అనాలిసిస్ కరాగండిగా చెప్తుంది అనమాట. R1A, R1B అండ్ ఆల్సో N and M హ్యాప్లోటైప్స్ ఇవన్నీ చెప్తున్నాయి. దాని గురించి నేను వస్తాను మళ్ళీ. ఇదే అనమాట. తర్వాత ఇక్కడ వచ్చి దాదాపు 5,000 years పట్టింది ఇక్కడ బయలుదేరినటువంటి మానవుడు ఇవన్నీ దాటుకొని ఇక్కడ వచ్చేటప్పటికి ఇండస్ ప్రాంతం, సింధు ఏరియాలోకి అడుగు పెట్టేటప్పటికి 5,000 years పట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంతమంది ఇక్కడ ఆగిపోయారు, కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళారు, ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళారు, ఇక్కడ నుంచి ఇటుపక్కకి వెళ్ళారు. తర్వాత కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి బయలుదేరేసి సౌత్ ఇండియాలోకి వచ్చారు. ఓకేనా? ఇక్కడ ఉండేటటువంటి ఫస్ట్ ఇండియన్ ని AANI అన్నాం, ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్. ఇక్కడికి నుంచి బయలుదేరి సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళని AASI అన్నాం, యాన్సెస్ట్రల్
ఏన్షియంట్ ఏన్సెస్ట్రల్ ఇండియన్స్ అన్నాం మనం. ఈ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ ఇక్కడ ఉండేటటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇటు వెళ్ళారు, ఎందుకంటే మంచి యుగం కాబట్టి ఇక్కడ వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాచీన ఫస్ట్ వచ్చినటువంటి సౌత్ ఇండియన్స్ ఏమైతే మనం అంటున్నామో ఆసి అని, వీళ్ళ యొక్క సంతతే ఇప్పుడు మనకి ఇక్కడ ఓంగే గ్రూప్ గా ఓఎన్జిఈ గ్రూప్ గా 101 పీపుల్ ఇక్కడ మిగిలి ఉన్నారు. వాళ్ళ యొక్క డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే ప్రాచీనటువంటి డిఎన్ఏ ఎక్కువగా వీళ్ళలో కనిపించింది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రాచీన హోమోసెపియన్ ఏదైతే వచ్చారో సౌత్ ఇండియాలోకి వీళ్ళ యొక్క సంతతే వీళ్ళు అనేటటువంటి ఇప్పుడు మనకు తెలిసిందనమాట. సార్ టైం చెప్తారా సార్? సుమారుగా మన ఇండియాలోకి వచ్చిన టైం చెప్తారా? ఇది వచ్చేసి ఇండియాలోకి వచ్చింది 60,000 ఇయర్స్ బిఫోర్. ఇప్పటి నుంచి చూసుకుంటే 60,000 ఇయర్స్ బిఫోర్, అంటే 5,000 ఇయర్స్ ఇక్కడ నడిచి చాలా తరాలు గడిచిపోయినాయి. ఒక తరం అంటే 25 ఇయర్స్ అని మనం లెక్క పెట్టుకుంటే చాలా తరాలు గడిచిపోయినాయి. అక్కడి నుంచి వచ్చేసి మన భారతదేశానికి 60,000 సంవత్సరాలకి ముందు వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి కదిలారు, ఇక్కడి నుంచి కదిలి ఇప్పుడు ఉండేటటువంటి బర్మా అండ్ ఆల్సో కంబోడియా, కంపూచియా, వియత్నాం, ఇక్కడ ఉండేటటువంటి సింగపూర్, మలేషియా, జావా, సుమాత్రా, బోర్నియో, ఇండోనేషియా, ఆఫ్రికాలోకి వచ్చేసారు. ఎందుకు ఇలా వచ్చారు? ఇక్కడ మరి సముద్ర మార్గాలు ఉన్నాయి కదా, సముద్రం ఉంది కదా, అది ప్లీస్టోసీన్ యుగం, మంచుతో కప్పబడిపోయింది సముద్రం. ఈజీగా ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసారు. ఆఫ్రికాలోకి ఆస్ట్రేలియాకి వచ్చేటప్పటికి 10,000 సంవత్సరాలు పట్టింది. అంటే ఇప్పటి నుంచి చూస్తే 50,000 సంవత్సరాలకు ముందు ఆస్ట్రేలియాలోకి ఈ ప్రాచీన ఆఫ్రికన్ అంటే ప్రాచీన హోమోసెపియన్ అడుగుపెట్టాడు. వాళ్ళ సంతతే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ అని చెప్పేసి కొంతమంది మిగిలి ఉన్నారు. కానీ మెయిన్ గా ఆస్ట్రేలియా ఈజ్ ఆక్యుపైడ్ బై బ్రిటిషర్స్. ఇప్పుడు ఉండేటటువంటి అంటే ఇదంతా మనకి మంచు యుగంలో జరిగింది కదా సార్? మంచు యుగంలోనే జరిగింది. మంచు యుగంలో, ఎందుకంటే ఇప్పుడు చూడండి 50,000 ఇయర్స్ బిఫోర్ జరిగింది ఇది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి మైగ్రేషన్ అప్పుడు జరిగింది అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది అంతమంది ఆర్కైక్ హోమోసెపియన్ ఇంకొంచెం ముందుకు కదిలారు. ఇంకొంచెం ముందుకు కదిలి ఈ సైబీరియా ప్రాంతానికి ఈ మొత్తాన్ని దాటుకొని ఇక్కడ కొంతమంది మిగిలిపోయారు. ఇక్కడ కొంతమంది ఉండేటప్పటికి ఇక్కడ కొంతమంది గురు కదిలి ఇక్కడ ఉండేటటువంటి టిబెటియన్ ఏరియా అవన్నీ దాటుకొని అక్కడి నుంచి దాటుకొని ఈ ప్రాంతాలకు వచ్చారు. సైబీరియన్ మంగోలియా ఈ ప్రాంతాలకు వచ్చారు. ఈ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు కదిలి ఈ మొత్తాన్ని సైబీరియా ఈ ఏరియా మొత్తాన్ని దాటుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి బేరింగ్ జలసంధి ఏదైతే ఉందో, బేరింగ్ జలసంధికి ఇది వచ్చేసి అలాస్కా, ఇప్పుడు ఉండేటటువంటి అలాస్కా, రష్యాకి అమెరికాకి ఉండేటటువంటి అతి దగ్గరేటటువంటి ఈ ప్రాంతమే బేరింగ్ జలసంధి. ఇక్కడ రష్యన్ యొక్క ఆర్మర్డ్ ఫోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ఆర్మీ సంబంధించి షిప్స్ మీద ఇక్కడ ఉంది. ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఆర్మీ ఉంది. ఏ క్షణంలో బాంబులు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పెట్టున్నారు. ఇదొకటే రష్యాకి అమెరికాకి ఉండే దగ్గర ద్వారా ఇదనమాట. ఇక్కడ దీన్ని కూడా దాటుకొని బేరింగ్ జలసంధిని దాటుకొని అలాస్కాలోకి అడుగుపెట్టి అలాస్కా నుంచి వచ్చేసి మళ్ళీ కెనడా, అంటే ఇప్పుడు ఉండేటటువంటి ప్రాంతం కెనడాని దాటుకొని ఉత్తర అమెరికాలోకి 50,000 సంవత్సరాల ప్రయాణంలో ఉత్తర అమెరికాలోకి అడుగుపెట్టారు ఈ ప్రాచీన హోమోసెపియన్. ఇక్కడ నుంచి బయలుదేరితే ఆఫ్రికా నుంచి బయలుదేరితే ఇలా తిరిగి అమెరికా ఖండం ఉత్తర అమెరికాలోకి 50,000 సంవత్సరాలు నడిచి ఇప్పటి నుంచి 15,000 సంవత్సరాలకు ముందు అడుగు పెట్టాడు అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి అమెరికాని దాటుకుని. సో ఇక్కడ మనం ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సదరన్ మైగ్రేషన్. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ దిస్ ఈస్ నార్థర్న్ మైగ్రేషన్, నార్త్ వెస్టర్న్ మైగ్రేషన్ ఇటు జరిగింది. తర్వాత దిస్ ఈస్ నార్థర్న్ మైగ్రేషన్, ఇలా జరిగింది. 2 మైగ్రేషన్స్ గుర్తుపెట్టుకోండి, సదరన్ మైగ్రేషన్, నార్థర్న్ మైగ్రేషన్ జరిగింది. ఓకేనా? తర్వాత వస్తున్నాను ఇంకో స్లైడ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. దిస్ ఈస్
అంటే ఇది ఒకే డైరెక్షన్ లో జరిగిందా? అలా ఉండదు. రకరకాల డైరెక్షన్ లో జరిగి ఉంటుంది. కానీ మేజర్ డైరెక్షన్స్ ఇప్పుడు ఉండేటటువంటి హ్యాప్లోటైప్స్ యొక్క ఎవిడెన్స్ ని బట్టి చూస్తే ఈ డైరెక్షన్ లో ఉండేటటువంటి ఈ ప్రయాణాలే వచ్చేసి ఇప్పుడుండే ప్రపంచం మొత్తం యొక్క జనాలను తయారు చేశాయి అని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ మైగ్రేషన్ బేరింగ్ జలసంధిని దాటుకున్నారు. దాటుకొని ఉత్తర అమెరికాలో అడుగు పెట్టారు. ఉత్తర అమెరికా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరారు. ఇక్కడ నుంచి బయలుదేరి దాని తర్వాత మెక్సికో, పనామా, హోండురాస్, గ్వాటిమాలా, నికరాగ్వా ఇవన్నీ దాటుకున్నారు. కొలంబియా ప్రాంతంలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి బయలుదేరారు మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, పెరు ఇక్కడికి వచ్చేసారు. దాదాపు ఇప్పటి నుంచి చూస్తే 10,000 సంవత్సరాలకి వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు అనమాట. 10,000 సంవత్సరాల ముందు వరకు ఇక్కడికి వచ్చేసారు. ఇదంతా ఆక్యుపై చేసుకున్నారు. ఇదంతా ఆక్యుపై చేశారు కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి భారతదేశంలో 60,000 సంవత్సరాలు అంటే 5,000 ఇయర్స్ నడిచి ఇప్పటి నుంచి 60,000 సంవత్సరాలకు ముందు భారతదేశంలోకి ఫస్ట్ నేను అడుగు పెట్టాడు. దాని తర్వాత సదరన్ ఇండియాలోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మొన్న నేను ఎస్ఎస్ గ్రూప్ లో ఒక క్వశ్చన్ చేశాను కదా మీకు. ఎందుకంటే స్లాంట్ ఐస్, చైనీస్ ఐస్, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి చైనా, కొరియా, జపాన్ వీళ్ళకి ఎందుకు ఐస్ తక్కువగా ఉంటాయి, తర్వాత స్లాంట్ గా ఉంటాయి, చిన్న ఐస్ ఉంటాయని చెప్తే ఈ ఏరియా మొత్తం మంచుతో కప్పబడిపోయినందువల్ల మంచు మీద ఉండేటటువంటి సన్ రేస్ బాగా రిఫ్లెక్ట్ అయ్యి ఆ కళ్ళకు వచ్చేసి ఇబ్బంది కలిగి గుడ్డి వాళ్ళగా తయారు కాకుండా అక్కడ మీడియన్ ఎపికాంథల్ ఫోల్డ్ ఇక్కడ ఉండేటటువంటి డాక్టర్లకు ఏది గుర్తొస్తుంది? ఒక్కసారి చూడండి, నా ఫేస్ చూడండి. ఇక్కడ ఉండేటటువంటి ముక్కు ఉంది కదా, ముక్కు దూలం ఉంది కదా, ముక్కు దూలానికి కంటికి మధ్యలో ఒక పొరలాగా వచ్చేస్తుంది అనమాట. ఇది చైనీస్ ఫేస్ కి టిపికల్ గా ఉంటుంది. ఇది దాని మీడియన్ ఎపికాంథిక్ ఫోల్డ్ అంటాం మనం. ఈ ఫోల్డ్స్ అనేవి అక్కడ ఆ సూర్యరశ్మిని ఎదుర్కొన్న దాని నుంచి సేవ్ చేసుకున్న దానికి ఎన్విరాన్మెంట్ కలిగినటువంటి ఆ మ్యూటేషన్ జరిగి ఐస్ స్లాంట్ అయినాయి, చిన్న ఐస్ గా మారిపోయినాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళ స్కిన్ కలర్ ఎల్లోయిష్ కలర్ గా మారింది. ఇక్కడ ఎందుకు ఎల్లోయిష్ కలర్ గా మారిందంటే నేను చెప్తాను. దానికి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వద్దాం మనం. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఇరాన్ ప్రాంతంలోకి ఏర్పడి ఉన్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో ఆర్కాయిక్ హోమోసేపియన్ ఇక్కడ మళ్ళీ కదిలి ఈ ప్రాంతానికి వచ్చాడు. అంటే వాళ్ళు తెలుసా ఇవన్నీ తెలియజేశారా? కాదు, కదిలారు. ఇక్కడ వచ్చేసారు, ఇటు వచ్చేసారు. ఈ ప్రాంతంలో కొంతమంది స్థిరపడిపోయారు. దిస్ ఇస్ వెరీ వైటల్ ఏరియా. ఇవన్నీ ఏంటంటే పచ్చిక మైదానాలు ఉన్నాయి ఇక్కడ. పచ్చిక మైదానాలు, కాకసస్ ఏరియా, పాంటిక్ స్టెప్పీస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ స్థిరపడిపోయాడు. ఈ స్థిరపడిపోయిన వాడే ఈ ప్రపంచ చరిత్రను మార్చాడు. మొత్తం ప్రపంచ చరిత్రను మార్చింది వీళ్ళు కొంచెం సపరేట్. ఈ చైనీస్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు సపరేట్. వీళ్ళు ఈ మొత్తాన్ని మాక్సిమం ప్రపంచ చరిత్రను మార్చింది వీడే. ఇక్కడ ఉన్నవాడే యమ్నాయా పశువుల కాపురులుగా మారారు వాళ్ళు. యమ్నాయా స్టెప్పీ పాస్టరలిస్ట్ గా మారారు అనమాట ఇక్కడ ఉండే వాళ్ళు. ఓకేనా? ఈ స్లైడ్ ని గుర్తుపెట్టుకోండి.